నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొన్న చూసినట్టయితే వాటర్ పైప్స్ని తరలించారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కరెంటుకి సంబంధించిన వైర్లను కూడా తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళి అంటే అమరావతి నుంచి వెళ్ళి వైజాగ్కి తరలిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాలో? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూస్తుంటే అక్కడ ఎన్నికలు అయిపోయాయి. సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో సో అంతా హడవిల్లో ఉన్నారులే అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నట్టు అమరావతిలో ఉన్న ఈ ఏవైతే ఎలక్ట్రిక్ ఏవైతే ఉన్నాయో వైర్స్కి సంబంధించినవి సో వాటిని తరలిస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు తరలించాలి అంటే అది వాటి కోసం కదా అక్కడ చేసింది, వీటిని ఎందుకు తరలిస్తున్నారు అసలు? అంటే ఎవరికి దొరికిందో అటు దోచుకోవటం చేస్తున్నట్టే కనపడుతుంది. అంటే అక్కడ ఎవరు ఏమి అడిగే వాళ్ళు లేరు, దాన్ని కాపాడే దిక్కు లేదు. సో అనాథైన స్టేట్ లాగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఎవరికి అంటే లాస్ట్ పైపులు కూడా తీసుకెళ్ళడం జరిగింది అన్నారు నంద్యాలకి. గుత్తా సంస్థ అనుకుంటా ఇది, మెగా ఇంజనీరింగ్ వాళ్ళది. వాళ్ళు ఏంటంటే మొన్న 20 కోట్లకు సంబంధించిన వాటర్ పైప్స్ అవి అంటే బుగ్గన గారు చెప్పారు అని నంద్యాలకు తరలించడం కూడా జరిగింది. నంద్యాల జిల్లా డోన్కి తరలించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి దొరికింది వాళ్ళు తీసేసుకుంటున్నారు, ఎవరికి దొరికింది వాళ్ళు తరలించేస్తున్నారు. ఇది ఈ కేబుల్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కేబుల్ వైర్ వచ్చి అండర్ డ్రైనేజ్ ఇది ప్లాన్ చేసి ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ కింద వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సరే అండర్ గ్రౌండ్ కోసం అన్ని వర్క్ అంతా స్టార్ట్ అయ్యింది. ఇది స్టార్టింగ్ టైంలోనే గవర్నమెంట్ పడిపోవటమే కానివ్వండి ఇవన్నీ జరగడంతో అవన్నీ ఒక షెడ్ లాగా ఒక ఇది వేసి అమరావతిలో ఒక పక్కకు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా వైజాగ్కు తరలిస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వైజాగ్కు తరలిస్తున్నారు? సో దీని మూల అంటే ఇక్కడ జరగాల్సిన వర్క్ను ఎందుకు ఆపారు? ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది? సో అంటే ఎవరో దీన్ని కాజేస్తున్నారా, దీన్ని తీసుకెళ్ళి వేరేగా అమ్ముకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీని కోసం పర్యవేక్షణకు కూడా ఎవరు లేనట్టున్నారు. ఇప్పుడు సిఎస్ గారు ఉన్నారు, ఆయనే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఆపద్ధర్మ సీఎం పట్టించుకునే పరిస్థితి లేడు ఊర్లో. అంటే ఆయన విదేశ పర్యటనలో ఉన్నాడు కాబట్టి ఇంకా సిఎస్ గారైనా చూసుకోవాల్సిన ఉంది, లేకుంటే డిపార్ట్మెంట్ అయినా దీన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీరు చూసుకున్నట్టయితే ఇదే కాకుండా గతంలో కూడా రోడ్లకు సంబంధించి ఆ తవ్వకాలు చేసేసి కంకర్ని ఇంకా పక్కకు వేసే ఆ రాడ్స్ ఏవైతే ఉంటాయో అంటే సపోర్ట్ కోసం వేసే రాడ్స్ వాటిని కూడా తీసేశారు అని చెప్పేసి అమ్ముకున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే మిగతాది ఒకటే కాకుండా మిగతాయి కూడా ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అసలు? అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు కదా. పట్టించుకునేవాడు అని అంటే వాళ్ళ వ్యక్తి. ఇప్పుడు దొంగలు చేస్తున్నప్పుడు వాళ్ళు దొంగని తెలిసినా కూడా చేసుకోమని పర్మిషన్ ఇచ్చినట్టు చేయిస్తున్నారు కదా. అంటే అది అధికారులకు తెలియకుండా జరిగే విషయం అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక రోడ్డు మీద ఏదో చిన్న వస్తువు ఆ పట్టుకొని చేతిలో గుప్పట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు దానికి లారీలతో వెళ్తున్నాయి కదా. సో డిపార్ట్మెంట్కి తెలియదా? సో సిఎస్ గారి అవగాహనకు రాకుండా ఉంటుందా? సో ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ. కానీ అది వాళ్ళ వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి పట్టించుకోనట్టు ఉండిపోతారు. అంటే అది రోడ్స్ అనేవి ప్రజలకి కావాల్సిన కనీస అవసరం. అది అంటే రోడ్ల మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రాలో అసలు రోడ్లు సరిగా లేవు, ప్రయాణించాలంటే ఇంకా అంతే గంట సేపు చేయాల్సిన ప్రయాణం ఎన్నో గంటలు అవుతుంది. ఎందుకంటే రోడ్లు సరిగా లేకపోవడం వల్లనే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ అమరావతిని డెవలప్ చేయాలి అండ్ అక్కడ బిల్డింగ్స్ కూడా అస్తవ్యస్తంగా అంటే ఏవైతే కన్స్ట్రక్ట్ చేయించారో ఇంతకుముందు అమరావతి రాజధాని అవుతుంది, ఒకవేళ దాన్ని బాగా చేపిస్తే రాజధాని అక్కడ అయిపోతుంది, పనులాపు చేయడం, ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజధానిలో 33,000 ఎకరాలు ఉంది. సో దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్స్ కానీ డివైడ్ చేసేసి రోడ్స్ కూడా 6 lanes వేయడానికి ప్లాన్ రెడీ చేసి సో దానికోసం కొన్ని చోట్ల రోడ్లు కూడా రెడీ చేయటం జరిగింది. ఆ రోడ్ల మీద అంటే సైడ్ బేస్ కమ్మీలు కట్టడం అంటే కాంక్రీట్ వేయటం ఇవన్నీ కూడా చేస్తే ఆ కాంక్రీట్లో ఉన్న కమ్మీలు కూడా తీసుకెళ్ళిపోయి లోడ్లు లెక్కన అమ్ముకోవటం, ఆ మట్టి కూడా తరలించడం, ఆ మట్టి కూడా తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకోవటం. అంటే హైట్ లేపిన ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని కూడా తీసుకెళ్ళిపోయి వేరే చోట్ల అమ్మటం కూడా చేశారు అని అంటే ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉందో ఏపీ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే రోడ్లకి వేసిన మట్టి ఉంచట్లేదు, రోడ్ల మీద వేసిన కమ్మీ ఉంచట్లేదు. అంటే ఇదంతా దొంగలు ఎవరని?
అందరూ తెలిసే చేస్తున్నారు, పై అధికారులతో వాళ్ళ కుమ్మక్కయ్యే చేస్తున్నారు. అవి ఏమైనా దాచిపెట్టి వెళ్ళిపోయే వస్తువు కూడా కాదు, లారీలతో తరలిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు గతంలో కావచ్చు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్న పనే కదా, సో వాళ్ళ అనుచరులు చేస్తున్న పనే కదా. అంటే ఎందుకు ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అంటే ఇది వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అన్నట్టే అనుకోవాలా మరి మనం? వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్, ఇంకా ఆయన అండదండలు చూసుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అయి ఉంటుంది కదా. వాళ్ళ భయం అనేది ఉంటే ఎందుకు మారుస్తారు? మార్చే అవకాశం లేదు. సో భయపడే అవకాశం ఉంటుంది. అంటే ఒక సీఎం అపద్ధర్మ సీఎం అయినా కూడా రేపు పొద్దున కేసులు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందేమో. సో వాళ్ళ ప్లానింగ్తోనే ఆయన మారుస్తున్నాడేమో, వాళ్ళు చెప్పబట్టే మారుస్తున్నాడేమో. ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు కదా. ఆయనకి భయం అనేది ఎందుకు ఉంటుంది? వాళ్ళు చెప్పినప్పుడు ఆయన మార్చేటప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే చేస్తున్నాడేమో. అంటే ఇదంతా చూస్తుంటే అక్కడ రాష్ట్రంలో వాళ్ళు రిజల్ట్స్ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అంటే 4వ తారీఖు ఎప్పుడు వస్తుంది ఏంటని, వీళ్ళు మాత్రం వీళ్ళ పనులు వీళ్ళు ఇట్లా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు ఆ రాష్ట్ర పరిస్థితి ఏందంటారు? అసలు అందరిది ఒక దారి అయితే మాది ఒక దారి అన్నట్టు అక్కడ ప్రజలది ఒక బాధ, ఈ దోచుకునేవాడిది దోచుకునే బాధ. మనం ఈ 4వ తారీఖు తర్వాత ఎక్కడ అగెనిస్ట్గా వస్తుందేమో, వచ్చినప్పుడు నేను ఈ లోపలే దోచేసుకొని ఎక్కడ దాచేసుకొని అమ్మేసుకోవటం చేయాలి అని వీళ్ళ దొంగల బాధ. సో అన్నట్టు ఉంది. ప్రజలేమో ఎవరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం, ఎవరి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే నాయకులు క్యాండిడేట్లు వెళ్ళిన వాళ్ళు కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటమే. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఓడిపోతామనుకున్న వైసీపీ వాళ్ళందరూ వాళ్ళ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎత్తుక్కుంటూ కూడా కనపడుతూనే ఉన్నారు. అంటే విదేశాలు వెళ్ళిపోవటమే కానివ్వండి, వేరే చోట వ్యాపారాలకు వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో దొంగలు చేసే పని దొంగలు చేస్తున్నారు. అంటే దొంగలు కూడా ఎవరు? చేయించే వాళ్ళు వీళ్ళే. వాళ్ళు చేయించే పనులకి కొంతమంది బలి అయ్యి వాళ్ళ సంస్థల పేర్లు కూడా వాళ్ళు నాశనం చేసుకుంటూ, సో వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా అట్లా చుట్టి వచ్చినా మనకి ఎక్కడ కనబడేది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడే రోడ్లు ఎత్తుకుపోతేనే ఒక ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు, పట్టించుకోవాలా. అంటే ఏదైతే క్యాపిటల్ సిటీ అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పి అసెంబ్లీలో ఒప్పుకున్న వ్యక్తి తర్వాత కాదని చెప్పినా కూడా, తర్వాత కాదన్నాడు కానీ అక్కడ రోడ్డు దోవేస్తుంటే రోడ్ల గురించి పట్టించుకోలేదు. సో అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్లో మరమ్మతులు, అంటే యాక్చువల్లీ బిల్డింగ్స్ కట్టారు అవి. సో ఐఏఎస్లకి ఐపీఎస్ల కోసం బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి కంప్లీట్ చేసి వాళ్ళకి అలాట్ చేసి ఉండొచ్చు. కానీ అవి కూడా చేయకుండా అట్లాగే దాన్ని నిర్జీవంగా అట్లా వదిలేసేస్తే దాంట్లో చెట్లు మూలిసిపోవటం కానీ, అంటే గవర్నమెంట్ ఆ ఆస్తులన్నీ కూడా అలా నిర్వీర్యంగా పడి ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా దాన్ని ఒక రూపుకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.